న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. బీ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో పేదల ఆకలి తీర్చేందుకు నామమాత్రపు రుసుముతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను ముమ్మిడివరంలో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు గురువారం ప్రారంభించారు. అనుక్షణం పేదల అభ్యున్నతి కోసం పనిచేసే చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం పేదల పాలిట వరమైన అన్నా క్యాంటీన్ను తిరిగి ప్రారంభించుకోవడంతో పేదలంతా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, గుత్తుల సాయి, తాడి నరసింహారావు, చెల్లి అశోక్, గుద్దటి జమ్మి, గోదసి కొండరీష్, కొయ్యల దుర్గారావు, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో పేదల ఆకలి తీర్చేందుకు నామమాత్రపు రుసుముతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను ముమ్మిడివరంలో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు గురువారం ప్రారంభించారు. అనుక్షణం పేదల అభ్యున్నతి కోసం పనిచేసే చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం పేదల పాలిట వరమైన అన్నా క్యాంటీన్ను తిరిగి ప్రారంభించుకోవడంతో పేదలంతా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, గుత్తుల సాయి, తాడి నరసింహారావు, చెల్లి అశోక్, గుద్దటి జమ్మి, గోదసి కొండరీష్, కొయ్యల దుర్గారావు, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున ముమ్మిడివరం నియోజకవర్గంలోని అన్నా క్యాంటీన్ ప్రారంభించడం కూడా జరిగింది. గత ఆగస్టు 15న ఈ సుమారు 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. అందులోని భాగంగా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి అప్పుడు సుమారు రామచంద్రపురంలోని అలాగే మండపేటలోని కూడా ప్రారంభించడం జరిగింది. ఈరోజు ముమ్మిడివరం నగర పంచాయతీలోని అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. ఇది కేవలం ఒకే ఒక లక్ష్యం, ప్రజలకి 5 రూపాయలకే భోజనం పెట్టే కార్యక్రమం. అది కూడా ఏంటంటే నాణ్యమైన భోజనం. ఎందుకంటే ప్రజలు చాలామంది పేదవాడు ఇబ్బంది పడుతున్నాడు, వాడికి సరైన భోజనం సౌకర్యాలు లేకపోవడం వల్ల మేము అధికారంలోకి వచ్చే ముందు ఆ మేనిఫెస్టో ప్రకారం మేము ఖచ్చితంగా అన్నా క్యాంటీన్ని అమలు చేస్తామని తెలియచేయడం జరిగింది. అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం అన్నా క్యాంటీన్ మీద పెట్టడం జరిగింది. అలాగే సుమారు ఇప్పటికీ 100 రోజులు పుట్టే లోపల సుమారు 160-70 అన్నా క్యాంటీన్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభించడం జరిగింది. ఇదే కాకుండా మేము రిలీజ్ చేసిన ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకారం
అనేక అంశాలని కూడా మేము అమలు చేయడం జరిగింది. మేము అప్పుడు చెప్పిన విధంగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసాం, మెగా డిఎస్సి అమలు చేసాం. అలాగే మేము ఆ రోజుని మేము చెప్పిన పెన్షన్లు కూడా ఇవ్వడం జరిగింది. మేము ఇచ్చిన మాట ప్రకారం మా మేనిఫెస్టో ప్రకారం సుమారు మేము 50% వరకు మా మేనిఫెస్టోలోని ఉన్న అంశాలని మేము అమలు చేయడం జరిగింది. రానున్న రోజుల్లోనే ఇది కూడా కేవలం 3 నెలల్లోనే, అలాగే రానున్న రోజులు ఈ సంవత్సరం పూర్తి అయిపోయే లోపలే ఇంకా మిగతా ఉన్న అన్ని మేనిఫెస్టో అంశాలని కూడా మేము ముందుకు తీసుకొస్తాం. త్వరలోనే మహిళలకి మేము ఉచితంగా గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తామని కూడా వాటిని కూడా మేము మాట్లాడడం జరుగుతుంది. అది కూడా త్వరలోనే వస్తుంది. దాంతోపాటు మిగతా ఉన్న అన్ని అంశాలని కూడా మేము అమల్లోకి తీసుకొస్తాం. మేము ప్రజలకి మొన్న ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి అంశాన్ని కూడా మేము అమలు చేస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటాం. అలాగే ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులు, అలాగే నియోజకవర్గం ప్రజలు, ప్రతినిధులు అందరికీ కూడా పేరు పేరున పెట్టే అన్నా క్యాంటీన్ మన ముమ్మడివరం నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో మరి ప్రారంభించుకోవడం జరిగింది. మరి దానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన పార్లమెంట్ సభ్యులు మరి హరీష్ బాలయోగ్ గారికి, మన పార్లమెంట్ అధ్యక్షురాలు అనంతలక్ష్మి గారికి, అదేవిధంగా మన ముమ్మడివరం నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈరోజు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఆగస్టు 15వ తారీఖున మరి రాష్ట్రంలో ఉన్న 100 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసుకుని మరి ఈరోజు మళ్ళీ 75 క్యాంటీన్లు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఆ రోజు 2014-19 వరకు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు పెట్టి కేవలం 5 రూపాయలకే ఉదయం టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, రాత్రి భోజనం కానీ కేవలం 15 రూపాయలకి ఒక సామాన్యుడికి భోజనం పెట్టే పరిస్థితి ఆ రోజు తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి అవన్నీ కూడా మరి పెయింట్లు మార్చి దీన్ని సచివాలయం చేసి దీన్ని ఏదైతే అన్నా క్యాంటీన్ ఉందో దాన్ని అంతా పూర్తిగా శిథిలావస్థ మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం చేసి మరి ఈరోజు ప్రారంభించుకోవడం ఒక శుభసూచకం. ఎందుకంటే పేదవారు చాలామంది కనీసం పూట భోజనం తిన్న వ్యక్తులు చాలామంది మన రాష్ట్రంలో ఉన్నారనే ఉద్దేశంతో ఒక మంచి సంకల్పంతో మరి ఆ కార్యక్రమం చేపడితే మరి ఆ గత 5 సంవత్సరాల్లో కూడా ఒక దుర్మార్గమైన ఆలోచనతో అన్నా క్యాంటీన్లన్నీ మూసివేసి మరి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో రాష్ట్రం జరగడం జరిగింది. మీరు మీ అందరూ కూడా చూస్తున్నారు కదా, ఈ 100 రోజుల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి అహర్నిశలో కష్టపడి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాడు చేసిన ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి మరి 24 గంటలు కూడా మరి కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడపడానికి ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం. ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం మరి పెన్షన్ కూడా 4,000 రూపాయలు మరి 1వ తారీఖున 10 గంటల లోపే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగస్తులందరికీ కూడా మరి 1వ తారీఖున జీతాలు ఇవ్వడం జరుగుతుంది. మరి అనేక కార్యక్రమాలు ఏదైతే ఆ రోజు మరి ఎలక్షన్ ముందు చెప్పారో అవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాం. మరి దానికి మొన్న వచ్చిన ఫ్లడ్స్లో కూడా చంద్రబాబు నాయుడు గారి చొరవతో ఏ విధంగా విజయవాడలో మరి గత 10 రోజులు ఆయన అక్కడే కలెక్టరేట్లో బస్సులో ఉండి మళ్ళీ సక్రమంగా విజయవాడ ప్రజలందరూ సక్రమంగా రోడ్ల మీద తిరిగిన తర్వాత ఆయన ఇంటికి వచ్చిన పరిస్థితి. మరి అటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో ఉన్నది మనందరూ కూడా అభినందించాలి, గర్వించాలి. మరి ఇటువంటి అన్నా క్యాంటీన్లు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సచివాలయంలో కూడా ఈరోజు ఓపెన్ చేస్తారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా మన కాట్రేనికోన మండలం గతంలో మనం ఫౌండేషన్ దశ దాకా తీసుకొచ్చాం. దాన్ని కూడా తొందరలోనే ప్రారంభోత్సవం చేయబోతున్నాం. అదేవిధంగా తాళరాం మండలంలో కూడా ఒక అన్నా క్యాంటీన్ కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడగడం జరిగింది. అది కూడా తొందరలో పెట్టి ఏదైతే పేదలున్నారో పేదలందరికీ కూడా 5 రూపాయలకి అన్నం పెట్టి మరి రోడ్డు మీద చాలామంది భోజనం లేక వస్తువులుండే పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది కాబట్టి వారందరినీ ఆదుకోవాలని ఉద్దేశంతో ఒక మంచి సంకల్పంతో ఇది పెట్టారు. కాబట్టి దీన్ని ఇవాళ విజయవంతంగా మన నియోజకవర్గ ప్రజలందరూ పెద్ద ఎత్తున వచ్చారు. మీడియా సోదరులు కానీ, పోలీసు కానీ, పబ్లిక్ కానీ అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం సొసైటీలో ఏరియేటస్ కుంభకోణం. పోలవరం మండలం కొమరగిరి సొసైటీలో బయటపడిన ఏరియేటస్ కుంభకోణం. ఏరియేటస్ కొనుగోలులో సొసైటీ అధ్యక్షుడు, సిబ్బంది కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని మాజీ సొసైటీ అధ్యక్షుడు కలిదిండి సీతారామరాజు డీసీసీబీ సీఈఓకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై విచారణ నిర్వహించిన ముమ్మడివరం సహకార సంఘ అసిస్టెంట్ రిజిస్ట్రార్ వెంకటనారాయణ గత కొద్ది కాలంగా సహకార సంఘం ద్వారా ఏరియేటస్ కొనుగోలు చేసి ఆక్వా రైతులకు అద్దెకిస్తున్న సొసైటీ ఏరియేటస్ కొనుగోలులో సొసైటీ అధికారులు, అధ్యక్షుడు నాసిరకం ఏరియేటస్ తక్కువ రేటుకి కొనుగోలు చేసి ఎక్కువ రేటుకి కొనుగోలు చేసినట్లుగా తప్పుడు బిల్లులు సృష్టించారని రైతులు ఆరోపించారు. కుంభకోణంలో బాధ్యులైన వారిపైన కఠిన చర్యలు తీసుకుని సొమ్ము స్వాహా చేసిన వారి నుంచి సొమ్ము రికవరీ చేయాలని, లేకపోతే రైతులు ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం
సొసైటీలో ఏరియేటస్ కుంభకోణం. పోలవరం మండలం కొమరగిరి సొసైటీలో బయటపడిన ఏరియేటస్ కుంభకోణం. ఏరియేటస్ కొనుగోలులో సొసైటీ అధ్యక్షుడు సిబ్బంది కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని మాజీ సొసైటీ అధ్యక్షుడు కలిదిండి సీతారామరాజు డీసీసీబీ సీఈఓకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై విచారణ నిర్వహించిన ముమ్మడివరం సహకార సంఘ అసిస్టెంట్ రిజిస్ట్రార్ వెంకటనారాయణ గత కొద్ది కాలంగా సహకార సంఘం ద్వారా ఏరియేటస్ కొనుగోలు చేసి ఆక్వా రైతులకు అద్దెకిస్తున్న సొసైటీ ఏరియేటస్ కొనుగోలులో సొసైటీ అధికారులు అధ్యక్షుడు నాసిరకం ఏరియేటస్ తక్కువ రేటుకి కొనుగోలు చేసి ఎక్కువ రేటుకి కొనుగోలు చేసినట్లుగా తప్పుడు బిల్లులు సృష్టించారని రైతులు ఆరోపించారు. కుంభకోణంలో బాధ్యులైన వారిపైన కఠిన చర్యలు తీసుకుని సొమ్ము స్వాహా చేసిన వారి నుంచి సొమ్ము రికవరీ చేయాలని, లేకపోతే రైతులు ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం జాజిపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ బాల గణపతి ఆలయం వద్ద 31వ గణపతి నవరాత్రుల మహోత్సవాలు సందర్భంగా భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆకోటి వ్యాసమూర్తి పర్యవేక్షణలో 9 రోజుల పాటు బాల గణపతికి విశేష పూజలు నిర్వహించారు. ముగింపు ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు జరిగిన పూజల్లో ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొని గణపతికి పూజలు చేస్తారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ బాల గణపతి ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు. సమర్పించారండి. వారు వారి కుటుంబ సభ్యులు ఎవరన్నా ఆయురారోగ్య భోగభాగ్యాలతో కొనుక్కోవాలని కూడా ప్రార్థించున్నారు. నామా వెంకట సుబ్రహ్మణ్యం గారు 100 రూపాయలు. కరలి వేడుకొండ గారు స్వామివారికి 200 రూపాయలు కానుక సమర్పించారండి. వారు వారి కుటుంబ సభ్యులు వారి వ్యాపారాలు ఎవరన్నా తెలుసుకుంటే ఆ స్వామివారి ఆశీర్వాదాలు కూడా ప్రార్థించున్నామండి. ఎవరల్ల ఆయుధానికి భోగభాగ్యత చూపుగానే కూడా ప్రార్థించున్నామండి. వారి వారి కుటుంబ సభ్యులు ఎవరల్ల ఆయుధానికి భోగభాగ్యత చూపుగానే కూడా ప్రార్థించున్నామండి. మండపల్లి కంగరాజు గారు ఆ స్వామివారికి 200 రూపాయల కానుక సమర్పించారండి. వారు వారి కుటుంబ సభ్యులు ఎల్లవెల్ల ఆయన ఆరోగ్య అత్యంత భోగభాగ్యత చూపుగానే కూడా విత్తనాల ప్రసాద్ గారు స్వామివారికి 100 రూపాయల కానుక సమర్పించారండి. వారు వారు అమ్మ ఎవరికి వెళ్ళిపోండి, ఆడవారు ఎవరికి వెళ్ళిపోండి, నాకు వెళ్ళిపోండి, ఆ కౌంటర్కి వెళ్ళిపోండి. కోనసీమ జిల్లా పోలవరం మండలం ఎదుర్లంక గ్రామంలో నవ చైతన్య యూత్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసిన గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా స్వామివారి నిమజ్జనం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా గణపతికి పూజలు నిర్వహించి ఊరేగింపుగా తీన్మార్ వాయిద్యాలు బాజా భజంత్రీలతో స్వామివారి ఊరేగింపును పురవీధిలో ఘనంగా నిర్వహించారు. అనంతరం గోదావరిలో స్వామివారి నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నవ చైతన్య యూత్ ప్రతినిధులు, కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కోనసీమ జిల్లా పోలవరం మండలం ఎదుర్లంక గ్రామంలో నవ చైతన్య యూత్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసిన గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా స్వామివారి నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతికి పూజలు నిర్వహించి ఊరేగింపుగా తీన్మార్ వాయిద్యాలు బాజా భజంత్రీలతో స్వామివారి ఊరేగింపును పురవీధిలో ఘనంగా నిర్వహించారు. అనంతరం గోదావరిలో స్వామివారి నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నవ చైతన్య యూత్ ప్రతినిధులు, కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు మండలం కోరంగి గ్రామం చిన్నపొట్టు వెంకటాయపాలెం, పెదపొట్టు వెంకటాయపాలెం గ్రామ దేవతలు శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల తీర్థ మహోత్సవం ఘనంగా ముగిసింది. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు మండలం కోరంగి గ్రామం చిన్నపొట్టు వెంకటాయపాలెం, పెదపొట్టు వెంకటాయపాలెం గ్రామ దేవతలు శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల తీర్థ మహోత్సవం ఘనంగా ముగిసింది. కనుల వైభవంగా నిర్వహించిన ఈ మహోత్సవంలో పుట్టింటి ఆడపడుచుల ఇతర బంధువులు సుదీర్ ప్రాంతాల నుంచి తరలి వచ్చి అమ్మవారి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం గ్రామంలో ఏర్పాట్లు చేసిన విద్యుత్ అలంకరణ అందరినీ ఆకట్టుకుంది. అమ్మవారి తీర్థ ప్రసాదం స్వీకరించి ఆశీస్సులను పొందారు.
సీతారామరాజు జిల్లా ఏటపాక మండలం గుండాల గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఇసుక డిపో నుంచి తెలంగాణకు ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. తెలంగాణకు సంబంధించిన కొందరు వ్యక్తులు ఎటపాక మండలంలో ఉన్న వ్యక్తుల ఆధార్ కార్డు ద్వారా ఇసుకను బుక్ చేసుకుని దాన్ని రాత్రి వేళలో సరిహద్దులు దాటించి సొమ్ము చేసుకుంటున్నారు. ఆంధ్ర తెలంగాణ సరిహద్దులు సరైన నిఘా లేకపోవడం వల్ల ఇసుక మాఫియాకు రెక్కలు వస్తున్నాయి. ఏటపాక మండలంలో భద్రాచలం రెండు కలిసి ఉండటం ఇసుక మాఫియాకు కలిసి వచ్చింది. ఆంధ్రాలో తక్కువ రేటుకు కొనుగోలు చేసి తెలంగాణలో అధిక ధరలకు అమ్మకాలు చేస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు డిపో నుంచి బయటకు వెళ్తున్నా ఇసుక నిజమైన లబ్ధిదారులకు వెళ్తుందా, ఇసుక మాఫియా పక్కదారి పట్టిస్తుందా అనే దానిపై విచారణ చేయాలి అంటూ స్థానికులు కోరుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక పాలసీని పారదర్శకంగా చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి ఉచిత ఇసుక ఇవ్వాలని ఈరోజు పాలసీని రూపొందించడం జరిగింది. మరి ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే అల్లూరు సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం భద్రాచలం కానుకుని ఉన్న గొండాల గ్రామంలో 166,000 మెట్రిక్ టన్నుల ఇసుకని గత వైసీపీ గవర్నమెంట్లో ఉన్న ఏదైతే ప్రతిమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఉందో ఆ కంపెనీ ఎన్హెచ్ పక్కన 2 భారీ గుట్టలుగా ఇక్కడ స్టాక్ పెట్టడం జరిగింది. మరి ఆ ఇసుకను చంద్రబాబు నాయుడు గారు టన్ను ధరని, ఎందుకంటే తవ్వకం జరిపినంత కాస్ట్ని గవర్నమెంట్కి రావాలి కాబట్టి ఆ టన్ను ధరని 300 రూపాయలుగా నిర్ణయించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్కి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఎటపాక మండల ప్రజలకి ఇసుకని ఇవ్వాలనే కాన్సెప్ట్తో స్టార్ట్ చేస్తే ఈరోజు ఈ స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆసరా చేసుకొని భద్రాచలంతో ఆనుకొని ఉంది కాబట్టి ఎటపాక మండలం పరిసర ప్రాంతాలు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుల ఆధార్ కార్డులు పెట్టి ఇక్కడ ఇసుకని 300 రూపాయల టన్నుకి చౌకగా తీసుకుని వెళ్ళి రాత్రుల పూట భద్రాచలంకి అక్రమంగా డంప్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా అధికారుల సమన్వయ లోపంతో ఈరోజు ఆధార్ కార్డులు ఏదైతే ఆంధ్ర పౌరుడు రాకపోయినా కూడా ఇక్కడ నకిలీ ఆధార్ కార్డులు పెట్టి ఇసుకను తీసుకుపోయి అక్కడ డంప్ చేసుకొని రాత్రిపూట కంటిన్యూగా రేయింబవళ్ళు భద్రాచలంకి అక్రమంగా లారీ ఇసుక వచ్చేసరికి 20 టన్నులు 25,000 రూపాయలు, ట్రాక్టర్ వచ్చేసరికి 5,000 రూపాయల ధరతో ఇక్కడ 10,000 రూపాయలకు తీసుకుని వెళ్ళి అక్కడ స్మగ్లర్స్ అమ్ముకుంటూ ఉన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం గడియార స్తంభం సెంటర్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో ఆందోళన. రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలి అంటూ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టిన మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, కాంగ్రెస్ నేతలు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కేంద్ర మంత్రులు అనుచిత వ్యాఖ్యలు రాహుల్ గాంధీ పైన చేయడం దురదృష్టకరమని అన్నారు. మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు రాబోయే కాలంలో దేశానికి ప్రధాని రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని బీజేపీ నుంచి బర్తరఫ్ చేయాలి. రాహుల్ గాంధీకి బీజేపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం గడియార స్తంభం సెంటర్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో ఆందోళన. రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలి అంటూ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టిన మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, కాంగ్రెస్ నేతలు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కేంద్ర మంత్రులు అనుచిత వ్యాఖ్యలు రాహుల్ గాంధీ పైన చేయడం దురదృష్టకరమని అన్నారు.
మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టుబాబు రాబోయే కాలంలో దేశానికి ప్రధాని రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని బీజేపీ నుంచి బర్తరఫ్ చేయాలి. రాహుల్ గాంధీకి బీజేపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టుబాబు. చెప్పండి సార్, చెప్పండి. భారతదేశానికి కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారిని మరి నెంబర్ 1 టెర్రరిస్ట్గా అభివర్ణించడం మరి బీజేపీకి మరి వారి మరి మిత్రపక్షమైన మరి శివసేన కానీ మరి సెంట్రల్ మంత్రులు మరి రాహుల్ గాంధీని కామెంట్ చేయడం దురదృష్టకరం. మరి వేళ 2 పర్యాయాలు అతను ప్రధానమంత్రి చేసే అవకాశం వచ్చినా మరి వేళ దేశ ప్రతిష్ట కోసం 2 సార్లు ప్రధానమంత్రి పదవిని వదులుకున్న ఏకైక వ్యక్తి ఎవరున్నారంటే భారతదేశంలో మరి రాహుల్ గాంధీ మాత్రమే అని చెప్పి మనం తెలియజేసుకుంటున్నాం. మరి ఇవాళ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరి రాబోయే కాలంలో ప్రధానమంత్రిగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. అలాగే షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో మరి ఆంధ్రప్రదేశ్లో మరి కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతుంది. మరి ఇవన్నీ కూడా గమనించాలి. ఇవాళ బీజేపీ వచ్చిన తర్వాత మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల మీద దాడులు చేయడమే కాకుండా మరి వాళ్ళని అణగదొక్కే విధంగా భారత రాజ్యాంగాన్ని కూడా రద్దు చేస్తామని చెప్పి మరి ప్రగల్భాలు పలికి మరి ఇవాళ అప్రతిష్ట పాలవుతున్న మరి బీజేపీ నరేంద్ర మోడీ దీనికి బాధ్యత వహించి మరి ఇవాళ రాహుల్ గాంధీ మీద మరి ఇవాళ కామెంట్ చేసిన వారిని బర్తరఫ్ చేయాలని సెంట్రల్ మినిస్టర్లు అయ్యుండి కూడా టెర్రరిస్ట్గా మరి వాళ్ళు అభివర్ణించడం దురదృష్టకరమైన సంఘటన. ఇది ప్రజాస్వామ్యంలో మరి ఆ విధంగా మాట్లాడడం పద్ధతి కాదని చెప్పి తెలియజేసుకుంటూ మరి రాహుల్ గారికి మరి కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మరి మోడీ గారు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ గంగవరం గ్రామ శివార్లో తాబేళ్లు కలకలం రేపాయి. గ్రామ శివార్లో కుప్పలుగా తాబేళ్లు రోడ్డు మీదకి వచ్చి పరుగులు తీయడంతో స్థానిక రైతులు గమనించి అధికారులకు సమాచారం ఇచ్చారు. పొదల చాటున సుమారు 100ల సంఖ్యలో తాబేళ్లు కనిపించడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. ఎక్కడి నుంచో తీసుకొచ్చి మూటలతో ఊరి చివరన పారేసిన దుండగులు ఎండ తాకిడికి తట్టుకోలేక కొన్ని తాబేళ్లు మృత్యువాత పడగా కొన్ని తాబేళ్లు దగ్గరలో ఉన్న కొలంలోకి పరుగులు తీశాయి. కొన్ని తాబేళ్లు మృత్యువాత పడ్డాయి. అటువైపుగా వెళ్తున్న బీజేపీ నాయకులు భారతి మృతి చెందిన తాబేళ్లు చూసి మండిపడ్డారు. ఫారెస్ట్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ గంగవరం గ్రామ శివార్లో తాబేళ్లు కలకలం రేపాయి. గ్రామ శివార్లో కుప్పలుగా తాబేళ్లు రోడ్డు మీదకి వచ్చి పరుగులు తీయడంతో స్థానిక రైతులు గమనించి అధికారులకు సమాచారం ఇచ్చారు. పొదల చాటున సుమారు 100ల సంఖ్యలో తాబేళ్లు కనిపించడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. ఎక్కడి నుంచో తీసుకొచ్చి మూటలతో ఊరి చివరన పారేసిన దుండగులు ఎండ తాకిడికి తట్టుకోలేక కొన్ని తాబేళ్లు మృత్యువాత పడగా కొన్ని తాబేళ్లు దగ్గరలో ఉన్న కొలంలోకి పరుగులు తీశాయి. కొన్ని తాబేళ్లు మృత్యువాత పడ్డాయి. అటువైపుగా వెళ్తున్న బీజేపీ నాయకులు భారతి మృతి చెందిన తాబేళ్లు చూసి మండిపడ్డారు. ఫారెస్ట్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా గంగవరం మండలం పోతురాజు టెంపుల్ వద్ద ఎంత భయంకరమైన సిచ్యువేషన్స్ అంటే స్మగ్లర్స్ అల్లూరు సీతారామరాజు జిల్లాలో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నటువంటి తీరు మనం గమనిస్తూ ఉన్నాం. వందలాది తాబేళ్లను స్మగిల్ చేస్తూ, అంటే ఒక హిందువు దైవంగా పూజించే ఒక తాబేళ్లని సొమ్ము చేసుకోవాలని స్మగ్లర్స్ ఎక్కడి నుంచో తీసుకొచ్చి వాటికి తిండి లేక బంధించి గాలి నీరు వెలుతురు లేకుండా బత్తాల్లో కట్టేసేసి వాటి ప్రాణాలతో చెలగాటాలు ఆడుకుని చంపేసినటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. బీజేపీ తరపు నుంచి
బివి భారతి పార్లమెంట్ కన్వీనర్. కాకినాడలో ఆనంద భారతి ప్రాంగణంలో బెంగళూరు ప్యాలెస్ ముఖద్వారంతో శ్రీ దుర్గా ట్రేడ్ ఫెయిర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసిన ప్రముఖ వ్యాపారవేత్త టీడీపీ నాయకులు గ్రంథి నారాయణరావు బుధవారం ప్రారంభించారు. ముఖద్వారంగా ఏర్పాట్లు చేసిన బెంగళూరు ప్యాలెస్ సిటీ ఆకరణలోని ఎంతగానో ఆకర్షించింది. కాకినాడ పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు ఈ ప్రదర్శన తిలకించి ఆనందం పొందాలని బాబ్జీ ఆకాంక్షించారు. ఈ ప్రదర్శనలో పిల్లలతో పాటు కుటుంబం అంతా ఆహ్లాదపరిచే ఎన్నో రకాల పరికరాలను, వస్తువులను ఏర్పాట్లు చేసినట్లుగా నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, జనసేన కాకినాడ సిటీ అధ్యక్షుడు తోట సుధీర్, బీజేపీ నగర అధ్యక్షుడు గట్టి సత్యనారాయణ, నాయకులు గుత్తుల రమణ. కాకినాడలో ఆనంద భారతి ప్రాంగణంలో బెంగళూరు ప్యాలెస్ ముఖద్వారంతో శ్రీ దుర్గా ట్రేడ్ ఫెయిర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసిన ప్రముఖ వ్యాపారవేత్త టీడీపీ నాయకులు గ్రంథి నారాయణరావు బుధవారం ప్రారంభించారు. ముఖద్వారంగా ఏర్పాట్లు చేసిన బెంగళూరు ప్యాలెస్ సిటీ ఆకరణలోని ఎంతగానో ఆకర్షించింది. కాకినాడ పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు ఈ ప్రదర్శన తిలకించి ఆనందం పొందాలని బాబ్జీ ఆకాంక్షించారు. ఈ ప్రదర్శనలో పిల్లలతో పాటు కుటుంబం అంతా ఆహ్లాదపరిచే ఎన్నో రకాల పరికరాలను, వస్తువులను ఏర్పాట్లు చేసినట్లుగా నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, జనసేన కాకినాడ సిటీ అధ్యక్షుడు తోట సుధీర్, బీజేపీ నగర అధ్యక్షుడు గట్టి సత్యనారాయణ, నాయకులు గుత్తుల రమణ, అమన్ జైన్, బొబ్బిలి గోవిందు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున కాకినాడలో అతి ప్రతిష్టానమైనటువంటి ఆనంద భారతి ప్రాంగణంలో బెంగళూరు ప్యాలెస్ ముఖద్వారంతో ప్యారిస్ సిటీ స్వాగతం పలుకుతున్న దుర్గా ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ అధినేతలకు, దానిలో ఉన్నటువంటి భాగస్వాములకు అందరికీ కూడా నేను ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు అందరూ చాలా బిజీ షెడ్యూల్లో ఎవరి మట్టి కాళ్ళకి రిలాక్సేషన్ లేకుండా ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటున్నారు. ఈ దసరా ఉత్సవాలను పురస్కరించుకొని జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఎమ్మెల్యే గారు కూడా దీనికి సహకరించి ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ని కూటమి తరపున కొండబాబు గారు కూడా ఆశయాలతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న మన దీన్ని స్థాపించుతున్నటువంటి భద్రరాజు గారు తదితరులు వాళ్ళందరూ వచ్చి నన్ను ఇక్కడ ఆనంద భారతి కాంప్లెక్స్లో మేము ఇలాగా పెడుతున్నామండి, మీరు రావాల్సిందే అని చెప్పి నన్ను కోరటం జరిగింది. నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మన పిల్లలు ఈ దసరా ఉత్సవాల్లో పాపం వాళ్ళకి ఎప్పుడు నిత్యం పుస్తకాలు, చదువులు, కంప్యూటర్లు వీటితోనే వాళ్ళ కాలం గడిపేస్తున్నారు. అటువంటి పిల్లలకి కనీసం ఈ దసరా హాలిడేస్లో కాకినాడలో ఏదో ఒక రిలాక్సేషన్ కావాలా. ఆ రిలాక్సేషన్ పురస్కరించుకొని వీళ్ళకి ఈ దుర్గా ట్రేడ్ ఫెయిర్ వాళ్ళు తీసుకున్నటువంటి ఈ డెసిషన్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ కాకినాడ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం మండపేట ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో రాయవరం మండలం పసలపూడి గ్రామంలో సూపర్వైజర్ వి విష్ణుకుమారి పర్యవేక్షణలో అంగన్వాడీ కార్యకర్త డి ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో పోషణ మాసాన్ని పురస్కరించుకొని గర్భిణులకు సామూహిక సీమంతాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిపిఓ డి రాంబాబు, ఎంపీడీఓ కె నరేంద్రరెడ్డి, విస్తరణాధికారి ఎం శ్రీనివాసరావులు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ గర్భిణీలు పౌష్టికాహారాన్ని తీసుకుంటే పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. పౌష్టికాహారం వల్ల ఆసుపత్రి గడప తొక్కే అవసరం ఉండదని అన్నారు. ప్రగతి రామారెడ్డి దాతృత్వంలో పసుపు, కుంకుమ, చీరలు, గాజులు, డ్రై ఫ్రూట్స్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో పౌష్టికాహారాలతో కూడిన వంటకాలను తయారు చేసి స్టాల్స్ ను ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కడలి పద్మావతి, పంచాయతీ కార్యదర్శి మల్లిడి నారాయణ రెడ్డి, కూటమి నాయకులు నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం మండపేట ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో రాయవరం మండలం పసలపూడి గ్రామంలో సూపర్వైజర్ వి విష్ణుకుమారి పర్యవేక్షణలో అంగన్వాడీ కార్యకర్త డి ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో పోషణ మాసాన్ని పురస్కరించుకొని గర్భిణులకు సామూహిక సీమంతాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిపిఓ డి రాంబాబు, ఎంపీడీఓ కె నరేంద్రరెడ్డి, విస్తరణాధికారి ఎం శ్రీనివాసరావులు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ గర్భిణీలు పౌష్టికాహారాన్ని తీసుకుంటే పుట్టబోయే
పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. పౌష్టికాహారం వల్ల ఆసుపత్రి గడప తొక్కే అవసరం ఉండదని అన్నారు. ప్రగతి రామారెడ్డి దాతృత్వంలో పసుపు కుంకుమ చీరలు గాజులు డ్రై ఫ్రూట్స్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో పౌష్టికాహారాలతో కూడిన వంటకాలను తయారు చేసి స్టాల్స్ ను ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కడలి పద్మావతి, పంచాయతీ కార్యదర్శి మల్లిడి నారాయణ రెడ్డి, కూటమి నాయకులు నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ అంబేద్కర్ ఒకసారి అందరికి క్రాస్గా ఉండండి వెనక్కి. కాకినాడ దేవాదాయ శాఖ ఆవరణలో ఉన్న శ్రీ సంపత్ గణపతి ఆలయంలో నవరాత్రుల పురస్కరించుకొని ప్రతి ఏడాది భారీ అన్నదానాన్ని చేపట్టడం జరుగుతుందని ఆర్జేసీ ఇన్ఛార్జ్ శ్రీ సికే సుబ్బారావు పేర్కొన్నారు. గురువారం శ్రీ సంపత్ విజయ్ గణపతి ఆలయంలో భారీ అన్నదానాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆర్జేసీ పరిధిలో ఉత్తరాంధ్ర నుంచి కృష్ణా జిల్లా వరకు అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. అదేవిధంగా డీసీ పరిధిలో ఉన్న దేవాలయంలో అమ్మవారి 9 రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహించే విధంగా చర్యలు చేపట్టామని అన్నారు. ఆలయాలకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించడంతో పాటు మంచి నిర్ణయం అందుబాటులో ఉంచుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో కేవి రమణ, సూపరింటెండెంట్ నాగేశ్వరరావు, డిఏఓ సుబ్రహ్మణ్యం, డీసీ కె సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.